రైతు భూమికి సంపూర్ణ రక్షణ ప్రభుత్వ పరంగా పూర్తి భరోసా కల్పించడమే సీఎం చంద్రబాబు విధానమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రామవరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జగన్ ఫోటోలు ముద్రించి ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతాంగంలో అభద్రత సృష్టించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి రాజ్యముద్రతో పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. రాజముద్రికతో ఇక్కడ ఎవరు ఫోటోలు లేవు. ఎమ్మెల్యేగా నన్ను 52,000 మెజార్టీతో నెగ్గించారు. నా ఫోటో వేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన 4వసారి ఆయన ఫోటో వేసుకోవచ్చు. అనగాని ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి, దీన్ని చేయడానికి కానీ తీయడానికి కానీ సర్వహక్కులు ఉన్నాయి. ఆయన ఫోటో వేసుకోవచ్చు. లేదే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి దాని మీద వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూ రక్షణ పథకం అంటే శాశ్వత హక్కు ఎవరికన్నా ఉంటా. దీని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అంతేకాదు బొమ్మ ఒక చిన్న రాజముద్రికి పక్కన తగిలించాడు. ఆయన బొమ్మ మాత్రం పెద్ద చేసుకున్నాడు. అంటే ప్రతిరోజు కూడా జగన్ అడ్డుకుపోతాడేమో ఈ భయంతో మీరు ఉండాలి. మీరుంటే అమ్మో జగన్ కానీ మనం ఏమైనా తేడా చేసామంటే రేపు మనకు ఉన్న భూమి పట్టుకుపోతాడు, అందుకని ఆడితోటి పోదామని చెప్పారు. భయాందోళనతో మిమ్మల్ని ఆకట్టుకోవాలని చేసినటువంటి ప్రయత్నం పైన సరిపోదని చెప్పి కింద జగనన్న భూ హక్కు పత్రం అంటే మాణిక్యం గారి హక్కు పత్రం కాదు, ఇది జగనన్న భూ హక్కు పత్రం. ఇది ఆనాటి ఆ ప్రభుత్వానికి ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా.